శారదా శారదాంభోజవదనావదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిక్రియాత్. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యావనయ సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శ్రీ గురుభ్యో నమః. ఒక 3 నెలల క్రితం ఒక యువత అయి ఉండి సన్యాసుల చుట్టూ తిరగడం ఏమిటి అనే ఒక వీడియోని పెట్టడం జరిగింది యూట్యూబ్లో. అందులో శృంగేరి శారదాపీఠం జగద్గురువుల ఒక గొప్పతనాన్ని చెప్తూ రావడం జరిగింది. వారి పరంపర యొక్క గొప్పతనం, వారి యొక్క గొప్పతనం, ఆదిశంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం. అయితే అంతా బాగానే ఉంది, కానీ 2-3 వరకు అసలు ఇప్పుడు ఉన్న పీఠాధిపతులు అప్పుడు ఉన్న ఆదిశంకరాచార్యుల్లాగా ఉన్నారు అని మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలరా అని ఒక ఆయన అడిగారండి కామెంట్స్లో. ఇంకొక ఆయన అడిగారు, ఇప్పుడున్న పీఠాధిపతులు ఎందుకు అప్పుడున్న ఆదిశంకరాచార్యుల్లాగా అవైదిక మతాలను ఖండించట్లేదు అని అడిగారండి. అయితే వాటికి సమాధానం ఇవ్వాలి అని నేనైతే అనుకోలేదు ముందు, కాబట్టి ఈ 3 నెలలు కూడా వాటి గురించి పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఎలా అయింది అంటే, చాలామంది ఇటువంటి ప్రశ్నలు తరచుగా అడుగుతూ ఉండడం. ఇప్పుడున్న పీఠాధిపతులు ఆదిశంకరాచార్యుల యొక్క స్వరూపం అంటారు కదా, అయితే మరి వారు చేస్తున్న పని ఏమిటి? వారు నిజంగానే ఆదిశంకరాచార్యులను తలపించేంత పని చేస్తున్నారా? అయితే సరే, దీనికి సమాధానం చెప్పాలి, ఇక తప్పదు అని ఒక వీడియో చేయాలి. ఎందుకంటే ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ చెప్పడం అనేది చాలా కష్టం కదా. అందులో అందరికీ సమానంగా ఒక వీడియో చేసి పెడితే ఎవరైనా సందేహం ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకుంటారు, సరిపోతుంది అని అనుకున్నాను. ముందుగా ఈ వీడియోలో మళ్ళీ ఇంతకు ముందులాగే చెప్పుకున్నట్టు ఈ వీడియోలో కేవలం శృంగేరి శారదాపీఠం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. జగద్గురు శంకరాచార్య అనే బిరుదు కేవలం ఆదిశంకరాచార్యులకి, ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలకి, ఆ పీఠాలలో ఉన్న పీఠాధిపతులకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు జగద్గురు శంకరాచార్య అయిపోలేరు. ఇప్పుడు ఏదో వీధి చివర కొత్తగా ఒక పీఠం పెట్టారండి, ఇలా ఒక ఊరికి ఒక పీఠం వచ్చిందండి, ఆ పీఠానికి జగద్గురు శంకరాచార్య ఏంటి అంటే కాదు. జగద్గురు శంకరాచార్య అనేది కేవలం ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాధిపతులకు మాత్రమే ఉంటుంది. వారిలో ముఖ్యంగా నేను మాట్లాడేది శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అలానే ఉత్తరాధికారి శ్రీ సన్నిధానం శ్రీ విదుషేఖర భారతీ స్వామివారు. అయితే వీరు గొప్పతనం ఏమిటండి? ఇప్పుడు వీరు అప్పుడున్న ఆదిశంకరాచార్యుల్లా ఉంటున్నారా అంటే 100కి 100%, 100కి 1000% ఉంటున్నారు. ఆదిశంకరాచార్యుల్ని తలపించేలాగా అపర శంకరాచార్యుల అవతారమైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు సాక్షాత్తు ఆదిశంకరాచార్యులే. అందులో నిస్సందేహంగా ఆదిశంకరాచార్యుల్ని మనం చూడలేదే అని బాధపడక్కర్లేదు, ఆదిశంకరాచార్యుల కాలంలో మనం లేమే అని కూడా సందేహం మనకి అవసరం లేదు. ఆదిశంకరాచార్యుల వారే అవతరిస్తే ఎలా ఉంటారో భారతీ తీర్థ మహాస్వామి వారిగా మనం దర్శించవచ్చు. అయితే మరి అప్పుడున్నట్టు ఇప్పుడున్న పీఠాధిపతులు ఎందుకండి ఈ అవైదిక మతాలను ఖండించట్లేదు అంటే, ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అవతరించిన సమయం ఎలాంటి సందర్భం అనేది ఒకసారి మనం చూడవలసిన అవసరం ఉంది. ఆదిశంకరాచార్యుల వారు అవతరించిన సమయంలో 72 అవైదిక మతాలు మన సనాతన ధర్మం మీద దాడి చేశాయి. ఏకధాటిగా 72 అవైదిక మతాలను వాటిని నిర్మూలించారు. కేవలం సనాతన ధర్మం మాత్రమే సత్యం అని నిరూపించిన వారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ 72 అవైదిక మతాలు విజృంభించినప్పుడు ఒక మనిషి దానిని పరిష్కరించలేదండి. 72 అవైదిక మతాలను ఖండించాలి అంటే ఒక మనిషి వల్ల అయితే కాదు. సాధారణమైన మనిషి ఏదో కర్మ అనుసారంగా ఒక మనిషి జన్మ పొందినవాడు సరే ఇప్పుడు వెళ్ళి 72 అవైదిక మతాలను ఖండిద్దాము అంటే ఆ 72 అవైదిక మతాలు పోయే పరిస్థితి కాదు అప్పుడున్న పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితిలో అవతరించిన వారు ఆదిశంకరాచార్యుల వారు. ఎప్పుడైతే మానవ మాతృల చేత పని కాదో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అలా ఎప్పుడైతే సందర్భం వస్తుందో అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు తిరిగి మళ్ళీ ఇలాంటి సందర్భం ఎప్పుడైనా వస్తే, అంటే 72 అవైదిక మతాలే మళ్ళీ రావక్కర్లేదు, 72 అవైదిక మతాలే మళ్ళీ విజృంభించవలసిన అవసరం లేదు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్లే కొరతలోకి వచ్చారు. మళ్ళీ సనాతన ధర్మానికి అంత గ్లాని జరిగితే, మళ్ళీ సనాతన ధర్మానికి అటువంటి రోజులే వస్తే అప్పుడు కాపాడడానికి ఉన్నవారే ఈ పీఠాధిపతులు. అయితే ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మానికి హాని జరగట్లేదా అండి అని అడిగితే జరుగుతుంది. మరి దీని నుంచి ఎందుకు కాపాడట్లేదు వారు? కాపాడట్లేదని ఎవరన్నారు? కాపాడుతున్నారు వారు. మనకి తెలియకపోతే
వారు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి, నాయన సుబ్బారావు గారు మేము ఇలా కాపాడాము, ఒక పాంప్లెట్ ఇచ్చి మనతో పాటు ఫోటో తీయించుకొని వారు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవడం, ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడం, అలాంటి వారు కాదండి జగద్గురువులు అంటే. మానవ మాతృల చేత జరగని పని ఏదైతే ఉంటుందో దానిని పూర్తి చేయడం కోసం ఆదిశంకరాచార్యుల వారు అవతరిస్తారు. ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ ఇలాంటి సమయంలో, మళ్ళీ ఇలాంటి సందర్భం ఎప్పుడైనా మానవ మాతృల చేత ధర్మాన్ని కాపాడలేని పరిస్థితి వస్తే అప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసం ఈ పీఠాలను ప్రతిష్ఠించారు. ఈ పీఠాధిపతులు పరంపరాగతంగా వస్తున్నారు. మరి అప్పటికప్పుడు అవతరించవచ్చు కదండి అంటే, అప్పటికప్పుడు పుట్టగొడుగుల్లో పుడతారండి. ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చింది, ఒక కష్టకాలం వచ్చింది ఒక ధర్మానికి అంటే అప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా పీఠాధిపతులు వస్తుంటారు. ఈ పుట్టగొడుగుల్లో వచ్చిన వాళ్ళు, వాడిది సిద్ధాంతం అయితే వీడిది రాద్ధాంతం. ఒక్క మాట కూడా సరిగ్గా ఉండదు. ఒక్కరిది కూడా ఎవరిది ఆచరించాలో తెలియదు. అందరూ ఒక అమాయకమైన జనం అందరూ కూడా ఎవరి వెనకాత పడతామో తెలియదు. అందరినీ తీసుకెళ్ళి ఒక గోయిలో పడేస్తారు. ఇంకా పూర్తిగా అసలు సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళే లేకుండా పోతారు. కాబట్టి ఇలాంటి సందర్భం రాకుండా ఆదిశంకరాచార్యుల వారు ఈ రోజుకి కూడా అవతరిస్తూ ఆ పీఠాధిపతులుగా వస్తున్నారు. వారు ఈ ధర్మానికి ప్రధాని లాంటి వారు. ఇంట్లో ఒక దొంగతనం జరిగింది, ఎవరికి కంప్లైంట్ చేయాలి? పోలీస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయాలి. అంటే మోడీ గారు పరిష్కరించట్లేదు, మా ఇంట్లో దొంగతనం జరిగితే మోడీ గారు ఏం చేస్తున్నారు అని అడిగితే, ఈ సందర్భంలో ఈ ధర్మాన్ని ఇప్పుడు కాపాడాలి అంటే ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాధిపతులు వారు కాపాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న సందర్భంలో మానవ మాతృల చేత ఈ సందర్భం నుంచి తిరిగి మన ధర్మాన్ని మనం కాపాడుకోగలం. కానీ కాపాడుకోవడానికి బద్ధకం, మన కర్తవ్యం అది. ఒక సనాతన ధర్మంలో ఒక హిందువుగా ఉంటే ఏదో ఒక సర్టిఫికేట్లోనో లేకపోతే ఒక రిజిస్టర్ ఆఫీస్లోనో హిందూ అని రాసుకోవడం కాదండి. ఈ ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి. కాబట్టి ధర్మాన్ని కాపాడడం అనే పని కేవలం ఒక పీఠాధిపతులది మాత్రమే కాదు. సంసార సాగరాన్ని ఈదుతున్నామండి, గృహస్థాశ్రమంలో ఉన్నామండి మేమందరం అంటూ కర్మభ్రష్టులై కనీస సంధ్యావందనం కూడా రాక అర్ధకామాలతో మాత్రమే బ్రతుకుతూ ధర్మ మోక్షాలను ఎప్పుడో గాలికి వదిలేసి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అయిన జగద్గురు శంకరాచార్యుల్ని ప్రశ్నించే అర్హత మనకి ఎవరిచ్చారండి? ఆ అధికారం ఎవరిచ్చారు? అసలు మన ధర్మానికి ఉన్న ప్రధాని లాంటి వారు. సనాతన ధర్మాన్ని కాపాడవలసిన కర్తవ్యం, సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరిది. కేవలం ఒక పీఠాధిపతిది, కేవలం ఒక మఠాధిపతిది కాదండి. అలానే వారు ఏం చేస్తారు మరి? మన చేతుల్లో నుంచి కూడా ఈ పరిస్థితులు జారిపోతే అప్పుడు వారు ఈ సందర్భాన్ని, ఈ సంఘటన నుంచి మనని గట్టెక్కించడానికి ఉన్నవారు జగద్గురు శంకరాచార్యులు. అంతే తప్పించి వారు ఏం చేస్తున్నారండి అని ఒక మాట అనడం చాలా సులభం, కానీ మనం సిగ్గుపడాలండి. ఎందుకంటే వారిలా మనం చేయలేము. అక్కడున్న పీఠాధిపతులు వారి జీవితాలు త్యాగం చేశారండి. ఎవరి కోసం? మన కోసం త్యాగం చేశారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, వారి గృహాలు అన్నీ వదిలిపెట్టి కేవలం ఒక గురువుని నమ్ముకొని, వారి గురువుగారిని నమ్ముకొని పీఠాధిపతిగా వచ్చి ఆ పీఠానికి పీఠాధిపతిగా ఉంటూ ఆ పీఠంలో ఉన్న సమస్యలు, ఈ ధర్మంలో ఉన్న సమస్యలను ఎలా వాటిని పరిష్కరించాలి, ఎలా మనందరికీ కూడా ఈ ధర్మాన్ని తిరిగి ఆచరింపజేసేలా చేయాలి అనే ఒక కర్తవ్యంతో ఉంటారండి వారు. అంతే తప్పించి వారేం చేస్తున్నారు అని ప్రశ్నించే ముందు మనం ఏం చేస్తున్నామని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఒక ఆవిడ నన్ను అడిగారండి. ఆవిడ దత్తాత్రేయ ఉపాసకులట. మరి ఏం దత్తాత్రేయ ఉపాసకులో నాకు తెలియదు, కానీ ఆవిడ ఫోన్లో నాతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నన్ను ఒకసారి అడిగారు ఆవిడ, ఏమండి ప్రస్తుతం ఉన్న భారతీ తీర్థ మహాస్వామి వారు ఆదిశంకరాచార్యుల్లాగా ఉంటున్నారా? మీరు చెప్పగలరా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అంటే ఖచ్చితంగా ఉంటున్నారన్న. ఆవిడ అంది, ఎవరైనా పువ్వులు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడం, గరికపాటి గారి ప్రవచనాలు వినడం, బ్రహ్మశ్రీ గురువు గారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ప్రవచనాలు వినడం, ఇలాంటివి మనం చూస్తున్నాం. కానీ ఎక్కడైనా జగద్గురువులు అనుగ్రహ భాషణాలు వినడం మనం చూసామా? వాళ్ళు అసలు జనాలకు అందుబాటులో లేరండి. అంటే ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర మోడీ గారిని కలవలేకపోవచ్చు, కానీ మన ప్రాంతంలో ఉన్న సమస్యలను వారి దగ్గర చెప్పడం కోసం మన ప్రాంతంలో ఒక మినిస్టర్ని పెడతారు. సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలానే ఆవిడ అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ, పద్మాకర శర్మ గారు కానీ, గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా
మూలాలు శృంగేరి శారదాపీఠమే. శృంగేరి శారదాపీఠం ఒక వ్యవస్థ, ఒక పీఠం. వారు ఈ ధర్మాన్ని కాపాడే ఇలాంటి ఎంతోమంది మహాత్ములను తయారు చేస్తారండి. వారే రావాలి అని ఎక్కడా లేదు. వారు రావాల్సిన సమయం వచ్చినప్పుడు వారు వస్తారు. ఆ సమయం వచ్చేంత వరకు ఇలాంటి వారిని పంపిస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే పరిస్థితి మన చేజారిపోతుందో అప్పుడు జగద్గురువులు వస్తారు. అప్పుడు వారు ఈ సమస్యను పరిష్కరిస్తారు, ఈ సమస్య నుంచి ఈ ధర్మాన్ని కాపాడతారు అని నేను ఇందాక చెప్పాను. చూసారా? మీరు అడగచ్చు, ఇప్పుడు ఎప్పుడైనా చరిత్రలో ఇలా ఆది శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళీ ఇలా జరిగిందా అంటే జరిగింది. మనందరికీ తెలిసిన పేరే విద్యారణ్య స్వామి వారు. వారు శృంగేరి 12వ జగద్గురువు. శృంగేరి 12వ జగద్గురువులు శ్రీ విద్యారణ్య స్వామి వారి సమయంలో తిరిగి అవైదిక మతాలు విజృంభించి మత మార్పిళ్ళు ఎక్కువైపోయిన సమయంలో హరిహరరాయ బుక్కరాయ అనే ఇద్దరిని తిరిగి మతంలోకి తీసుకొచ్చి తిరిగి సంస్కరింపజేసి వాళ్ళకి తిరిగి రాజ్యాన్ని ప్రతిష్ఠించడానికి కావాల్సిన ధనాన్ని స్వయంగా విద్యారణ్య స్వామి వారే మళ్ళీ భువనేశ్వరి ఉపాసన చేసి శంకరాచార్యుల వారి లాగా విద్యారణ్య స్వామి వారు అమ్మవారి నుంచి కనకవృక్షం కురిపించి ఆ కనకవృష్టి నుంచి వారికి ధనాన్ని ఇచ్చి తిరిగి కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యులుగా నిలిచారు. అందుకే ఈ రోజుకి కూడా వారి బిరుదులో కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాదిరాజగురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రా తీరవాసి అని వస్తాయి. ఎందుకు వస్తుంది? ఊరికే మనం కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని చదవం. ఇలా పూర్తిగా ఈ ధర్మాన్నే నిర్మూలించాలి అనుకొని మన దేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళని కూడా తిప్పికొట్టిన వాళ్ళు శృంగేరి జగద్గురువులు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు, మన చేజారిపోయినప్పుడు అప్పుడు జగద్గురు శంకరాచార్యులు వస్తారు. అప్పుడు ఈ పీఠాధిపతులే మనల్ని కాపాడతారు. ఇప్పుడు కూడా కాపాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ చేత ఈ ధర్మాన్ని నడిపిస్తూ ఉంటారు, ధర్మాన్ని ప్రచారం చేయిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసింది వారు. అంటే ఇప్పుడు ఒక బ్యానర్ మీద ఒక స్కూల్లో కాలేజో ఏదో ఉంది, ఒక విద్యార్థి ఉన్నాడు, అతనికి 99 మార్కులు వచ్చాయి, మంచి ఉత్తీర్ణతో అతను పాస్ అయ్యాడు. ఆ ఉత్తీర్ణతతో పాస్ అయిన ఆ విద్యార్థి యొక్క మార్కులు బ్యానర్లో వేసి ఆ విద్యార్థి ఫోటో వేసినంత మాత్రాన విద్యార్థిదే పూర్తిగా కష్టం అంతా, విద్యార్థిదే పూర్తి క్రెడిట్స్ అంతా అనుకోవడం, అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఆ బ్యానర్ వెనకాత ఆ విద్యార్థి ఉపాధ్యాయుడు కూడా ఉంటాడు. అసలు కష్టమంతా వారిది, ఆ ఉపాధ్యాయుడు. కనిపించినంత మాత్రాన అసలు ఉపాధ్యాయుడే లేకుండా ఈ విద్యార్థి పాస్ అయిపోయినట్టు, ఆ విద్యార్థి మాత్రమే గొప్పవాడు అనుకున్నట్టు. ఇప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారి ఒక గొప్పతనం చెప్పాలి అంటే ఒక 2 విషయాల్లో చెప్పచ్చు. ఒకటి, వారు ఈ దేశానికి చేసిన సేవ, ఈ ధర్మానికి చేసిన వారు సేవ. రెండవది వారి తపస్సు ఎంత తీవ్రంగా వారు చేశారు అంటే, వారికి ఇప్పుడు 75 ఏళ్ళు. ఈ రోజుకి కూడా వారు కిందనే కూర్చుంటారు. వారు మఠం వేసుకొని కూర్చుంటారు తప్పించి ఒక కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోరు వారు ఈ రోజుకి కూడా. మీరు రాత్రి 8:30కి చంద్రమౌళీశ్వర పూజ అవుతుంది. ఇప్పుడు మీరు శృంగేరి వెళ్ళి మీరు మీ కళ్ళతో చూడండి. టీవీలో శుక్రవారం లైవ్ వస్తుంది, శంకర టీవీలో వస్తుంది, యూట్యూబ్లో కూడా లైవ్ వస్తూ ఉంటుంది. మీరు ఆ లైవ్లో కూడా చూడండి. వారు సుమారు 1.5 సేపు వారు చంద్రమౌళీశ్వర పూజ చేస్తే కాలు కదపకుండా కనీసం కింద కూర్చుంటారండి. 1.5 సేపు, 75 ఏళ్ళ వయస్సులో. తర్వాత మళ్ళీ దర్శనం ఇస్తారు. ఆ దర్శన సమయంలో కూడా కింద కూర్చొని ఉంటారు. ఈ రోజు వరకు వారు ఎక్కడా కూడా కాళ్ళు కింద పెట్టి కూర్చోలేదు. వారు రాత్రిపూట 12కి పడుకున్న ఉదయం 3:30కి లేస్తారు. ఎంత తపశ్శక్తి లేకపోతే వారు ఈ రోజు ఇలా ఉంటారండి. ఈ రోజుకి కూడా ఆ నియమాలు, వారు పాటించే విధానం, ఆ వైరాగ్యం, రోజు మొత్తం మీద వారు 8-9 గంటల పాటు వారు అంతర్ముఖులై ఉంటారు. వారు నిర్వికల్ప సమాధిలో ఉంటూ ఉంటారు. అంటే ఒక పీఠాధిపతి అంటే వారికేం పోయిందండి, వెనకాత బోల్డ్ మంది శిష్యగణం ఉంటుంది, పూలతో స్వాగతం పలుకుతారు, ఛత్రం పడతారు. అంటే ఆ వెనకాత ఉన్న కష్టం ఎవరికి తెలియదండి. ఆ తపస్సు, ఆ నియమాలు, కట్టుబడి వేరే పీఠాల్లో లేవు కనుక శృంగేరి శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాల్లో ఇలాంటి వాటిల్లో ఉండవనుకుంటారేమో. శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాల్లో అతి ముఖ్యంగా శృంగేరిలో ఈ రోజుకి కూడా అవే ఆచరణలో జరుగుతున్నాయి, అవే ఆచరిస్తున్నారు, అంతే శ్రద్ధగా ఉంటున్నారు పీఠాధిపతి. అయితే ఇప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారి విషయానికి వస్తే, వారు తపశ్శక్తి గురించి చెప్పుకున్నాం. ఇంకొకటి, వారు ఈ ధర్మానికి వారు చేసిన సేవ. అది కూడా ఒక 2 విషయాలే నేను చెప్తాను, ఎక్కువ చెప్పను. మనందరికీ తెలుసు రామ జన్మభూమి. ఈ రామ జన్మభూమి ఏదో ఒక వర్ణం వాళ్ళో ఒక పార్టీ వాళ్ళో వెళితే ఇచ్చేయలేదండి.
ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టని భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా మీడియా ముందుకు వచ్చి అందరు పీఠాధిపతులను ఒక వేదిక మీద చేర్చి తగిన ఆధారాలను కోర్టుకి సమర్పించారు. కోర్టు కేసు ఎన్ని సంవత్సరాలు నడిచినా అన్ని సంవత్సరాల పాటు శృంగేరి నుంచి శిష్యగణం భారతీ తీర్థ మహాస్వామి వారి పర్యవేక్షణలో నడుస్తూనే ఉంది. వాజ్పేయి గారి ప్రభుత్వంలో శంకరాచార్యులకే ఆ బాధ్యతలను అప్పచెప్పారు. ఎవరికీ తెలీదు. కాశ్మీర్లో శారదాపీఠం ఉంది. అక్కడ శారదాపీఠం కాశ్మీరేతు సరస్వతి అంటూ ఉంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో 18వ శక్తిపీఠం కాశ్మీరేతు సరస్వతి, అక్కడ ఉంది శారదాపీఠం. అది సర్వజ్ఞ పీఠం. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు ఆదిశంకరాచార్యుల వారు. ఆ పీఠాన్ని పూర్తిగా ధ్వంసం చేశారండి. ధర్మ విరోధులు వచ్చి ఆ పీఠాన్ని ఇప్పుడు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పుడు అది కాశ్మీర్ పూర్తిగా పాకిస్తాన్లో ఉంది. అది ఆ పాకిస్తాన్లో ఉన్న ఆ పీఠం కనీసం ఇప్పుడు దానికి కనీసం గోడలు కూడా లేవు. అలాంటి ఆ పీఠంలో అంటే అక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ధ్వంసం చేయబడింది. ఆ స్థలం కాస్త అపవిత్రం జరిగింది అని అదే కాశ్మీర్లో టీట్వల్ అనే ఒక గ్రామంలో, అది సుమారు ఈ ధ్వంసం జరిగిన ప్రాంతం దగ్గర నుంచి అంటే పాత సర్వజ్ఞ పీఠంకి సుమారు ఒక 40 కిలోమీటర్ల దూరంలో మరొక శారదా పీఠాన్ని వారు ప్రతిష్ఠించారు. ఈ విషయం ఎవరికి తెలియదు. కాశ్మీర్లో భారతదేశం వాళ్ళు, మన భారతీయులు వెళ్ళడానికి భయపడతారు. అలాంటిది పీఠాధిపతిగా ఉంటూ దండము కమండలం తప్పించి వారి దగ్గర ఏమీ లేదు. ఏ మూల నుంచి ఎవరు షూట్ చేస్తారో తెలియదు, ఏ టెర్రరిస్ట్ ఉంటాడో తెలియదు, ఏ మావోయిస్ట్ ఉంటాడో తెలియదు. అక్కడ ఆ లోయల్లో అక్కడికి కాషాయ వస్త్రం ధరించి ఒక దండము కమండలం పట్టుకొని కేవలం రుద్రాక్షమాలలు భస్మధారణ తప్పించి ఇంకేమీ లేవు వాళ్ళ దగ్గర. తిరిగి షూట్ చేయడానికి వాళ్ళ దగ్గర గనులు ఉన్నాయా, కత్తులు ఉన్నాయా, కటారులు ఉన్నాయా, ఏమీ లేవు వాళ్ళ దగ్గర. అలా వెళ్ళి తిరిగి అక్కడ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేశారండి. ఎవరి కోసం? శారద వాళ్ళకి శృంగేరిలో ఉంది, సరిపోతుందిగా. ఇక నా పీఠంలో శారద ఉంది, ఇంక నేనెందుకు వెళ్ళడం అనుకోలేదు వారు. ఈ ధర్మానికి, ఈ దేశానికి వారు పెట్టిన భిక్ష. శారద మనల్ని అనుగ్రహించాలి అంటే కేవలం జగద్గురువుల యొక్క కృపతోనే అవుతుంది. ఏదో నేను వెళ్ళో మీరు వెళ్ళో శారదాదేవిని ప్రార్థిస్తే ఆవిడ మళ్ళీ వస్తానని అయితే చెప్పడం. ఎందుకంటే అంత తపస్సు అవసరం. కాశ్మీర్లో సరస్వతీదేవి అంటే ఇది న్యూస్ పేపర్లో అంతగా రాలేదు, టీవీల్లోనే అంతగా రాలేదు కనుక ఎవరికి తెలియదు. కానీ మళ్ళీ తిరిగి శారదాదేవి యొక్క మందిరాన్ని పునరుద్ధరణ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అలానే పూర్వపీఠాధిపతులు అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఉండేవారు. గొప్ప యోగి వారు కూడా. వారు 1956లోనే అనుకుంటాను ఒక విజయయాత్ర చేశారు. విజయయాత్ర అంటే ఇప్పుడు మనం అనుకున్న రాజులు విజయయాత్రలు అవి కావు, ధర్మ విజయయాత్రలు అవి. ఆ ధర్మ విజయయాత్రలో 56లోనే వారు విజయయాత్రకి వెళ్ళబోతున్నప్పుడు ఒక ఆయన అనుకున్నట్ట మనసులో, ఈ వయసులో ఈయన ఏం విజయయాత్ర చేస్తాడు అని. జగద్గురువు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ స్వామి వారు సుమారు ఒక 1-2 ఏళ్ళలో చేసి వారు తిరిగి పీఠానికి వచ్చి లేదు. వారు సుమారు 6 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశం అంతా తిరిగారు. తిరిగినప్పుడు కొన్ని వేల మంది భక్తులను, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది శిష్యులను తరింపజేస్తారు వాళ్ళ జీవితాలు. ఎవరి కోసం? వారి కోసమా? ఎవరి కోసం వారివన్నీ చేయడం? మన కోసం. మన జన్మని మనం తరింపజేసుకోలేం కనుక అలాంటి వారు మనకి ఒక దారి చూపిస్తారు. 6 సంవత్సరాల పాటు చేశారండి. 62లో తిరిగి శృంగేరి వస్తారు ఆయన. తిరిగి మళ్ళీ 62, 63 ఉంటారు. మళ్ళీ 64లో పూర్తి భారతదేశం అంతా కూడా విజయయాత్రకు వెళ్తారు. ఆదిశంకరాచార్యుల తర్వాత మళ్ళీ నేపాల్ వెళ్ళిన ప్రథమ శంకరాచార్య అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పూర్తి భారతదేశం విజయయాత్ర. అది కూడా మళ్ళీ ఏదో ఒక 1-2 సంవత్సరాలు చేసి తిరిగి వచ్చి లేదు పీఠానికి. వారు సుమారు 4 ఏళ్ల పాటు చేశారండి ధర్మ విజయయాత్ర. అప్పుడు 64లో వెళ్ళిన వారు 68లో తిరిగి వచ్చి ఎవరైతే అధిష్టానాలకు వెళ్తారు, ముందు వారు రాగానే వారి గురువుల అధిష్టానాలకు వెళ్ళి నమస్కారం చేసుకుంటారు. అధిష్టానాలు అంటే పూర్వపీఠాధిపతుల యొక్క సమాధులు. సమాధి అనకూడదు కాబట్టి వాటిని అధిష్టానాలు అని అనాలి. అప్పుడు ఈయనతో అన్నారట, మేము వెళుతున్నామంటే మేము వెళుతున్నామని కాదు, మా గురువుల యొక్క అనుగ్రహంతో మేము వెళుతున్నాం. అంటే అంత గొప్ప సేవ చేసిన వారు ఒకసారి 6 సంవత్సరాలు 56 నుంచి 62 వరకు, తర్వాత మళ్ళీ 64 నుంచి 68 వరకు ఇంకో 4 సంవత్సరాలు,
4 సంవత్సరాలు పూర్తిగా 10 సంవత్సరాల పాటు విజయయాత్రలో ఉన్న వారు ఏమాత్రం కూడా ఆ గర్వం కూడా వారు చూపించలేదు. నేనే చేశాను, నేను కాబట్టే చేయగలిగాను, అంత మాట అంటావా నువ్వు నన్ను? ఎందుకంటే ఇప్పుడు మాట అంటే బాధపడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారు అలాంటి వారు కాదు. అవే విజయయాత్రలు, అలాంటి విజయయాత్రలు ఈ రోజుకి భారతీ తీర్థ మహాస్వామి వారు చేశారు. ఈ రోజుకి శ్రీ సన్నిధానం వారు, విశేఖర భారతీ స్వామి వారు చేస్తున్నారు. ఏం అర్హత ఉందని మనం ఆ మాట అనడానికి? అసలు అర్హత ఎంత తపస్సు చేసినా కూడా ఆ అర్హత మనకి రాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యుల వారి సమయంలో అవైదిక మతాల దాడులతో పాటు వైదిక మతాల్లోనే చాలా కలహాలు వచ్చాయి. వేదాన్ని అనుసరించే మతాల్లోనే, అంటే ఇప్పుడు శాక్తేయమని, సౌరమని, శైవమని, వైష్ణవమని, వీళ్ళల్లోనే ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు పరిష్కరించి సమన్వయపరిచారు. అప్పట్లో ఒకరింటిని ఒకరు తగలబెట్టుకునేవారు. శైవుల ఇల్లు వైష్ణవులు, వైష్ణవుల ఇల్లు శైవులు తగలబెట్టుకునేవారు. వాళ్ళని వీళ్ళు పొడుచుకునేవాళ్ళు, వీళ్ళు వాళ్ళని పొడుచుకునేవారు. అలా ఉండే రోజు. ఈ రోజు అలా లేదు. ఎందుకు లేదు అంటే జగద్గురు శంకరాచార్యుల యొక్క సమన్వయం మాత్రమే. వాటిని సమన్వయపరిచారు. ఈ రోజుకి నాకు తెలిసిన ఎంతోమంది శ్రీ వైష్ణవ భక్తులు కూడా ఉన్నారు జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి. ఆ భక్తులు కేవలం భక్తులు అంటే భక్తులు కాదు, వాళ్ళు భక్తితో ఉన్నారు అంటే వారి మాటకు గౌరవం ఇస్తారు. వారు ఎప్పుడు చెప్తారు, ఈశ్వరుడికి విష్ణువుకి ఏమాత్రం భేదం లేదు, ఏమాత్రం భేదం చూడొద్దు. అలా వారు అన్నారు కనుక ఈ వైష్ణవ భక్తులు కూడా ఎవరైతే ఉన్నారో భారతీ తీర్థ మహాస్వామి వారికి, వారు కూడా ఏ రోజు భేదం చూడలేదు. నాకు తెలిసిన ఒక వైష్ణవ సోదరుడు ఉన్నాడు, శ్రీ వైష్ణవుల వారు, చిన్నజీర స్వామి వారి శిష్యుడు. అయినా కూడా ఆయనకి పూర్తిగా రుద్రం వచ్చు. అంటే పూర్తిగా అసలు శివుడు పేరే చెప్తేనే తట్టుకోలేని వాళ్ళు కూడా ఈరోజు శివుడి మీద ఈ గౌరవం వచ్చింది అంటే ఎవరి వల్ల? ఒక ఇంట్లో 2 అన్నతమ్ములు ఉన్నారంటే, 2 కొట్టుకున్నారంటే ఆ ఇల్లు 2 ముక్కలు అవుతుంది. అలా అవ్వకుండా చూసిన వాళ్ళే జగద్గురు శంకరాచార్యులు, ఆ పీఠాధిపతులు. ఆ శృంగేరి పరంపర అంతా కూడా అలాంటిది. కాబట్టి ఇప్పుడు శృంగేరి శారదాపీఠం ఏం చేసింది అంటే ఈ రోజుకి సమన్వయపరుస్తోంది. పీఠాధిపతులు ప్రవచనకర్తలను తయారు చేస్తోంది. ఈ దేశంలో ఎవ్వరికి ఎక్కడైనా వేదంలో కానీ, శాస్త్రంలో కానీ, వేద అనుసరించే విధానంలో కానీ, వైదిక మార్గాల్లో కానీ ఏమైనా ఎటువంటి సందేహమైనా వచ్చినా ఆ సందేహాన్ని నివారణ చేయడానికి ఇప్పటికీ కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఒకరోజు గురువారం మధ్యాహ్నం 12:30 అవుతోంది. దర్శన సమయంలో ఉన్నారు శ్రీ సన్నిధానం విధుశేఖర భారతీ మహాస్వామి వారు. ఆ సమయంలో వెళ్ళి ఒక సందేహం అడిగాను. ఏమిటి సమస్య అంటే, మా ఇంట్లో బాగాలేదేంటి, నా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదేంటి, మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావట్లేదేంటి, ఇవి కాదు సమస్యలు. అక్కడ వెళ్ళి నేను చెప్పిన సమస్య సంధ్యావందనానికి సంబంధించిన ఒక సమస్య, సమిధాదానానికి సంబంధించిన ఒక సమస్య. ఇలాంటి కొన్ని సమస్యలను అడిగితే సుమారు 20 నిమిషాల పాటు వారు ఆ లైన్లో ఉన్నారు. నేను నా వెనకాల బోల్డ్ మంది ఉన్నారు లైన్. ఏదో వచ్చాడు కదా కొన్ని టకటగా చెప్పి పంపించేద్దాం అనుకోలేదు వారు. చెప్పేస్తే ఈ లైన్ పూర్తి అయిపోతే వెళ్ళి భోజనం చేయాలి, లేకపోతే వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. అలాంటి వారు కాదు వారు. సుమారు 20 నిమిషాల పాటు నేను నాకు సందేహ నివారణ చేసిన తర్వాత వారి వైపు చూస్తూ, అయ్యో చాలా అడగాలనుకున్నాను ఆచార్య, ఇంకేం అడగాలో గుర్తు రావట్లేదు అంటే, వారు ఇప్పుడు నీకు చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్తాను, నీకు అర్థం అవ్వలేదు అంటూ మొదలుపెట్టారు ఆయన. అయ్యో వెనక అంతమంది ఉన్నారు, నేనే సరే ఆచార్య చాలు ఏదో అడుగుదామని వచ్చాను కానీ మర్చిపోయాను కూడా ఇంతమంది జనాన్ని చూసి అంటే, వారు నీకు అర్థం కాదని మళ్ళీ చెప్తాను అని మొదటి నుంచి చెప్తూ వచ్చాను. వారు మళ్ళీ నాకు అర్థమయ్యేలా. మళ్ళీ నేను బయటకు వచ్చేసిన తర్వాత నాకు అర్థమైందా లేదా అని వేరే వారి ద్వారా కనుక్కున్నారు కూడా వారు. అంటే మనం వెళ్ళక వారి యొక్క విలువ మనకు తెలియదు. మనమా పీఠానికి వెళ్ళం, మనమా వారిని ఆశ్రయించినా జాతక కాగితాలు తీసుకెళ్ళి చూపిస్తాం. జ్యోతిష్కుల వాళ్ళు ఏమైనా, జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రమే, కానీ మనకేమైనా ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళకి దేవతలు ఉన్నారు పరిష్కరించడానికి. ఎవరిని ఏది అడగాలో అది అడగాలండి. వారికి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే, కానీ ఒక వేదంలో వచ్చిన సమస్యలు, ఒక పురాణంలో వచ్చిన సమస్యలు, ఒక శాస్త్రంలో వచ్చిన సమస్యలు, అవి నివారణ చేసేవారు కేవలం ఇంకా ఈ దేశంలో ఉన్నారు అంటే జగద్గురు శంకరాచార్యులు ఉన్నారు మాత్రమే. భారతీ తీర్థ మహాస్వామి వారు కానీ, విధుశేఖర భారతీ స్వామి వారు కానీ, ఇలాంటి వారందరూ ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఆ పీఠాధిపతులు, ఈ పీఠాధిపతులు
వారందరూ శంకరాచార్యులా ఉంటున్నారంటే ఉంటున్నారనడానికి తార్కాణాలు ఏమిటి అంటే, ముందు మన చేయి జారిపోతేనే వారు వస్తారు, ఇంకా మన చేయి జారలేదు, ఇది మన బాధ్యత. ఒక 2-3 మతాలను, ఆ 2-3 మతాల నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి జగద్గురు శంకరాచార్యులే రావక్కర్లేదు, మనం సరిపోతాం. ఇప్పుడు కన్క్లూజన్గా మళ్ళీ చెప్పాలంటే, సైనికుల్ని తయారు చేసేవారు జగద్గురు శంకరాచార్యులు. ఆ సైనికులు కూడా ఓడిపోతే అప్పుడు వారు వస్తారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరం లేదు. రెండవది, ఈ రోజుకి సమన్వయపరుస్తున్నారు వైదిక మతాలన్నిటినీ కూడా. మూడవది, ఇప్పటికీ కూడా వేదంలో ఎటువంటి సందేహం వచ్చినా నివారణ చేయడానికి ఎవరైనా ఇంకా ఉన్నారు అంటే అది వారే. నాలుగవది, ఆల్రెడీ మన చేజారిపోయిన కాశ్మీర్ సర్వజ్ఞపీఠము, అయోధ్య రామ మందిరము, ఇలాంటివన్నిటినీ కూడా తిరిగి మనకు అందించి, మాట అనడం అనేది ఒక గొప్ప కాదండి. మాట అంటున్నాము అంటే, ఒక గురువుని నిందిస్తే మహాపాపం. ఆ వచ్చిన పాపం నుంచి పరమేశ్వరుడు కూడా కాపాడలేడు. మనకు తెలియనంత మాత్రాన వాళ్ళేం తక్కువ వాళ్ళని కాదు. కాబట్టి అప్పుడున్న శంకరాచార్యుల ఇప్పుడున్న శంకరాచార్యులు ఉంటున్నారా అంటే ఖచ్చితంగా ఉంటున్నారు. ఇలాంటి వాద వివాదాలన్నీ కూడా వదిలేసి మనం మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి, తెలియకపోతే వారిని ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ ధర్మానికి ప్రధానిగా వారు ఉన్నారు కనుక, ప్రధానమంత్రి పొజిషన్లో వారు ఉన్నారు కనుక. ఉన్న మానవ జన్మే చాలా చిన్నది, చాలా తక్కువ. ఇంకా అందులో కూడా వారినని వీరినని, వారు గొప్ప వీరు గొప్ప, ఇలాంటి చర్చలు పెట్టుకొని సమయం వృధా.